గాయస్ నేను వీడియో తీద్దామని అలా కూర్చున్నానో లేదో చెమటలు తెగ కారిపోతున్నా. చాలా వెచ్చగా ఉంది గదిలో. ఏమైందా అని నేను బయటికి వెళ్ళి చూస్తే ఎండాకాలం మొదలైపోయిందనే బాధాకరమైన వార్త నాకైతే తెలిసింది. సర్లే ఏం చేస్తామని నేను దీన్ని అయితే పట్టుకొచ్చేసాను. ఇది ఒక హ్యూమిడిఫైయర్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. డబ్బాని మనం ఓపెన్ చేస్తే లోపల మనకి ఇంకో డబ్బా ఉన్నది. సో ఇది మనకి హ్యూమిడిఫైయర్ ఒక డబ్బా అయితే ఈ డబ్బాని మనం పక్క పీసులు కొట్టేద్దాం. దీని పేరు వచ్చేసి యూఎస్బి కలర్ఫుల్ హ్యూమిడిఫైయర్. డబ్బా బ్యాక్ సైడ్ మనకి ఇంకా ఇది మరిన్ని స్పెసిఫికేషన్స్ అలాగే ఫోటో కూడా ఇచ్చారు. మనకి మొత్తం 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. వైట్, పింక్ అలాగే గ్రే కలర్. మనం ఆర్డర్ చేసి తెప్పించింది వైట్ కలర్. లేదు, మనం డైరెక్ట్గా ఓపెన్ చేసేద్దాం. సో ఈ డబ్బాని కూడా మనం ఓపెన్ చేస్తే పైన మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మొట్టమొదటిగా చాలా చిన్నగా ఉంది. చదివి నేర్చుకుందాం దీన్ని చూసి. తర్వాత మనకి కవర్లో ఈ హ్యూమిడిఫైయర్ అయితే పెట్టించారు. అయితే బాక్స్లో ఇంకేం లేవు. దీన్ని కూడా మనం పక్కకి కొట్టేద్దాం. మొదట మనం హ్యూమిడిఫైయర్ని అయితే బయటికి తీద్దాం. ఇది మనకి హ్యూమిడిఫైయర్ అయితే వైట్ కలర్లో వచ్చింది. తర్వాత మనం ఉన్న వాటన్నిటిని బయటకి వేసేద్దాం. ఈ కవర్ని కూడా పక్కకి సిరేద్దాం. వీటన్నిటిని ఏం చేయాలి ఏం కథ అని నేను యూజర్ మాన్యువల్ చదివి తెలుసుకుని అప్పుడు మీకు అది చెప్తాను. A few moments later. The next day. హ్యూమిడిఫైయర్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ దాంట్లో ఈ కాటన్ టైప్ స్టిక్ ఇచ్చారు కదా, దీన్ని మనం ఇలా పెట్టాలి. ఇలా పెడితే ఇక్కడ కింద స్ప్రింగ్ లెక్క ఊదుతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టు. దీన్ని పక్కకు పెడదాం. ఈ కాటన్ టైప్ స్టిక్లు మనకి బాక్స్లో 2 అయితే ఇచ్చారు. ఒకటి పాడైపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా రెండోది మనం వాడుకోవచ్చు. వీటిని పక్కకు పెడదాం. తర్వాత ఇది మనకి హ్యూమిడిఫైయర్ అయితే దీని డబ్బాని మనం మూత ఓపెన్ చేస్తే లోపల మనకి పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా పక్కకు పెడదాం. ఇది USB to Type C. ఫస్ట్ మనం ఇందులో అయితే నీళ్ళు పోయాలి. ఇది కూడా చూడండి గైస్, ఇది మనకి నీళ్లు పోసే కంటైనర్ అయితే ఇందులో మనం సగం కంటే కొంచెం ఎక్కువ మాత్రమే నీళ్ళు పోయాలి. మనం ఫుల్గా పోసేస్తే ఇది మనకు పనిచేయదు. ఇది కింద నానిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సగం కంటే కొంచెం ఎక్కువ మాత్రమే నీళ్ళు పోద్దాం. ఇంకోటి నేను చెంబు నిండా నీళ్ళు అయితే తీసుకొచ్చాను. చాలు. సో ఈ లెవెల్కి మనం నీళ్ళు పోస్తే ఇది చాలాసేపు అయితే వస్తుంది. తర్వాత ఇందాక దీన్ని రెడీ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఈ కింద కన్నంలోకి వెళ్ళే విధంగా ఈ విధంగా దోపాలి. అప్పుడు ఇక్కడ స్ప్రింగ్ టైట్ అయ్యి ఇది మనకి రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక్కసారి కొంచెం నొక్కితే మన హ్యూమిడిఫైయర్ వచ్చేసి రెడీ అయిపోతుంది. దీన్ని మనం రన్ చేయాలంటే కాన్స్టెంట్ పవర్ సప్లై అయితే ఇవ్వాలి. పవర్ సప్లై కూడా మీరు అడాప్టర్ యూజ్ చేస్తే తక్కువ, మ్యాక్సిమం 10 వాట్ అడాప్టర్స్ మాత్రమే యూజ్ చేయండి. లేకపోతే పవర్ బ్యాంక్స్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర 10 వాట్ అడాప్టర్ ఉంది కాబట్టి నేను దీనికి పెట్టి అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ వాట్ ఉన్న అడాప్టర్స్ పెడితే ఇవి తొందరగా పాడైపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం తక్కువ వాట్ ఉన్న అడాప్టర్స్ని అయితే యూజ్ చేయాలి. మనకి ఇంత పొడుగు వైర్ని అయితే ఇచ్చారు. మొదట మనం యూఎస్బిని ఇందులో దోపేసాము. తర్వాత హ్యూమిడిఫైయర్ బ్యాక్ సైడ్ మనకి ఒక Type C పోర్ట్ ఉంది. ఆ Type Cలో దీన్ని దోపేసి Type C పోర్ట్ పక్కన ఒక పవర్ బటన్ ఉంది. దీన్ని కానీ మనం నొక్కి పట్టుకున్నామంటే ఆన్ అయిన వెంటనే మనకి ఇలా స్మోక్ అయితే వస్తుంది. ఇది కూల్ మిస్ట్. ఇందులో మనం చేయి పెట్టినా ఏం కాదు. ఇందాక మనం పోసిన నీళ్ళే ఇందులోంచి ఇలా పైకి పొగ మాదిరి వస్తున్నాయి. ఈ పైన RGB లైట్ కూడా వెలుగుతుంది, చూడొచ్చు. ఇది రంగులు ఫాస్ట్గా మారిపోతుంది. మనం ఒకసారి మొత్తం రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసేద్దాం. అప్పుడు ఇది ఎలా కనబడుతుందో చూద్దాం. మొత్తం లైట్లు అన్నీ ఆపేస్తే చూడొచ్చు గాయస్ ఇదైతే ఎలా వెలిగిపోతుందో. ఈ కింద బాడీ, ఈ పైన ఇలాగే ఈ స్ట్రిప్ కూడా మొత్తం మనకి గ్లో అయితే అవుతుంది. ఇందులో మనకి LED మోడ్స్ అయితే మొత్తం 2 మోడ్స్ ఉంటాయి. మొదటిది ఇది మనకి లైట్ ఇలా చుట్టూ తిరుగుతూ మారుతుంది. రెండో మోడ్ వచ్చేసి పవర్ బటన్ని మనం ఒత్తి పట్టుకున్నట్లయితే రెండో మోడ్కి వస్తుంది ఇది.
సో ఇప్పుడు కలర్ అనేది ఇలా చుట్టూ తిరిగి మారట్లా, ఓన్లీ మనకి మెల్లగా ఒక్కొక్క కలర్ మారుతుంటుంది. ఈ పొగ కూడా మరి స్టైల్గా వస్తుంది. ఒకసారి ఈ లైట్ని దీని మీదకి వేస్తే పొగ ఇంకా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. పొగ చూడొచ్చు మనకి ఏ లెవెల్లో వచ్చేస్తుందో. ఇదంతా మనకి ఇందాక మన బాటిల్లో ఏవైతే నీళ్లు పోసామో ఆ నీటి నుంచే వస్తుంది. సో ఇలా కూల్ మిస్ట్ అయితే వస్తుంది కదా, దీన్ని మనం మళ్ళీ పవర్ బటన్ని సింగిల్ ప్రెస్ చేస్తే ఈ మిస్ట్ ఆగిపోతుంది. ఇది ఓన్లీ ఒక లైట్ లాగా. సో ఇలాంటప్పుడు దీన్ని మనం ఒక నైట్ ల్యాంప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి మిస్ట్ రావాలంటే దీన్ని మనం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు మాత్రమే కూల్ మిస్ట్ పొగ అయితే మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు మనం లైట్స్ అన్నీ వేసేసుకున్నాం. అక్కడ మనం ఇందులో ఏవైతే నీళ్ళు పోసానో ఆ నీటిని తీసేసి ఇప్పుడు మనం కూలింగ్ వాటర్ అయితే వేద్దాం. ఈ ఫ్రిడ్జ్లోంచి తెచ్చాం. ఈ కూలింగ్ వాటర్ వేస్తే మనకి పొగ కూలింగ్గా వస్తుందో లేదా నార్మల్గానే వస్తుందో ఇప్పుడు చెక్ చేద్దాం. సో కూలింగ్ వాటర్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు నేను ఇందులో కూలింగ్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మనం దీన్ని పెట్టేద్దాం. ఇందాకలాగే సేమ్ టు సేమ్ పెట్టేసాను. సప్లై ఇచ్చేసి పవర్ బటన్ నొక్కేస్తే అయిపోయింది గ్యాస్. పొగ మనకి వస్తుంది, చల్లగా వస్తుంది, కూలింగ్గా వస్తుంది. సో మనం ఇందులో కూలింగ్ వాటర్ కూడా వాడచ్చురా. సో ఇది గ్యాస్ హ్యూమిడిఫైయర్ అయితే దీన్ని నేను అమెజాన్లోకి అయితే కొన్నాను. ఇది మనకి 300 రూపాయలు తక్కువ రేట్లోనే వచ్చింది. మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే, ఈ వేసవి కాలంలో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని వాడి పర్చేస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బాయ్ బాయ్.